రైల్వే కోడూరు టికెట్ ఎపిసోడ్కి సంబంధించి ఇది ఫేక్ అని చెప్పి నిన్నటి నుంచి ఏదైతే ప్రచారం జరుగుతూ ఉందో వారందరికీ షాక్ ఇచ్చే విధంగా ఒక సంచలన వీడియో బయటికి రావడం జరిగింది. ఆ వీడియో క్లిప్పింగ్ మీకు చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే టీడీపీ పార్టీకి ఏదైనా డ్యామేజ్ జరుగుతూ ఉంటే, ప్రజల నుంచి విమర్శలు వస్తూ ఉంటే దాన్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక మార్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని వెనుక ఉంది, వాళ్ళే కుట్ర చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తారు. ఇప్పుడు కూడా అదే చేస్తూ ఉన్నారు. ఏదైతే రైల్వే కోడూరు టీడీపీ పార్టీ టికెట్ కోసం అని చెప్పి 7 కోట్ల రూపాయలు వేమన సతీష్ నాతో తీసుకున్నాడని చెప్పి నిన్న సుధామాధవ్ ఏవైతే కొన్ని సంచలన నిజాలు బయట పెట్టారో, ఆమె మాట్లాడిన తర్వాత లేదు ఇదంతా ఫేకు, ఇట్లాంటి వీడియోలు చాలా సృష్టించవచ్చు, ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్నటువంటి కుట్ర. ఎందుకంటే ఇక్కడ జడా శ్రవణ్ గారు తీసుకొచ్చి అక్కడ ఆమె చేత మాట్లాడించారు. అంటే ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడానికి పోతే అలాంటి పరిస్థితిలో ఉంటే ఇది కాదమ్మా నువ్వు చేయాల్సింది, ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే న్యాయం జరగదు నీకు అని చెప్పి ప్రపంచానికి నిజాలని తెలియాలని చెప్పి మరి ఆ జడ శ్రవణ్ గారు ఆమెను పక్కన కూర్చోబెట్టి ఆ నిజాలను బయటకు చెప్పించడం జరిగింది. ఆమె చెప్పింది నిన్న జడ శ్రవణ్ గారు లేకపోతే ఈరోజు నేను లేనని చెప్పింది. సో కాబట్టి అనేక విషయాలను బయట పెట్టడం జరిగింది. ఇక్కడ టీడీపీ పార్టీ నాయకుల మనస్తత్వం ఎలా ఉంటుందనే విషయం ఆమెకు బాగా తెలిసింది కాబోలు ఆమె ఏం చేసింది, ఆమె మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతుంది కాబట్టి ఫేక్ అంటారని తెలిసే ఆమె టీడీపీ పార్టీకి సంబంధించింది అని చెప్పి ఆమె టీడీపీ పార్టీ యొక్క సభ్యత్వం కార్డు చూపించింది. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు చేసినటువంటి నిరాహార దీక్షలకు సంబంధించినటువంటి ఫోటో క్లిప్పింగ్స్ చూపించింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గెలవాలని చెప్పి ఏ రకంగా అయితే ఊరూరు తిరిగి ప్రచారం, ప్రతి ఇంటికి తిరిగి ప్రచారం చేసి టీడీపీ గెలుపు కోసం ప్రయత్నం చేసినటువంటి ఆధారాలు చూపించింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఇస్తే భవిష్యత్తు ఉంటుంది అని చెప్పిన క్రమంలో ఈమె భవిష్యత్తుకి గ్యారెంటీ లేనటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లా అన్ని రకాలుగా టీడీపీ పార్టీ కోసం సాయ శక్తిలో నేను కష్టపడ్డాను, కృషి చేశాను, కానీ ఈరోజు నేను కన్నీళ్లతో ఉన్నాను పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా. దానికి కారణం వేమన సతీష్ నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో ఫోటోలు దిగినాయి, నారా లోకేష్ గారితో ఫోటోలు దిగినాయి, నారా భువనేశ్వర్ గారితో ఫోటోలు దిగినాయి. ఆ ఫోటోలన్నీ చూపించి కూడా వీళ్ళతో నాకు పరిచయాలు ఉన్నాయని చెప్పి 7 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. కానీ టికెట్ రాలేదు. టికెట్ రాకపోతే ఆ రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇంత కష్టపడ్డావు కదా, నీకు ఎందుకు టికెట్ రాలేదు, మరి నీకోసం ఫైట్ చేస్తామంటే పార్టీ పరువు పోతుందని చెప్పి పాపం అప్పుడు కూడా వాళ్ళని ఆపేసిన పరిస్థితి. సో అన్ని రకాలుగా పార్టీ కోసం నిజాయితీగా పనిచేసింది. మరి ఇప్పుడు ఈరోజు ఆమె నిజాలన్నీ బయట పెడతా ఉంటే మరి వాటికి సంబంధించి ఇది నిజమా కాదా, ఈమె చెప్తున్న దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ఆ రైల్వే కోడూరు నియోజకవర్గానికి వెళ్ళి ఈమె ఈ రకంగా చెప్తా ఉంది, ఫోటోలు చూపిస్తా ఉంది, నిజంగా పార్టీ కోసం కష్టపడిందా, టికెట్ ఎక్స్పెక్ట్ చేసిందా, మరి వేమన సతీష్ టికెట్ ఇప్పిస్తానని చెప్పాడా, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులు వాళ్ళని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఈమె ఆస్తులు అమ్మానని చెప్తుంది కదా, నిజంగానే అమ్మేసిందా, అసలు ఈమె కెపాసిటీ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, మొత్తం తెలుసుకున్న తర్వాత వాస్తవ పరిస్థితులు కనుక ఉంటే, నిజంగానే జరిగి ఉంటే ఆమెకి న్యాయం చేయండి. అంతేగాని ఆమెకి న్యాయం చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగానో టీడీపీ పార్టీకి డ్యామేజ్ జరుగుతుందన్న ఉద్దేశంతో దీని వెనక వైసీపీ కుట్ర ఉందని చెప్పి ఆమెకు అన్యాయం చేస్తూ ఉన్నారు ఇక్కడ. అంటే ఇట్లా మీరు అన్యాయం చేస్తూ పోతే టీడీపీకి పార్టీ కోసం కష్టపడే వాళ్ళు ఇంకా పనిచేయరు. ఇంకా అంత కష్టపడ్డ ఆమెకే విలువ లేదు, ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటుంది, మేమెందుకుంటాం అనేటువంటి అనుకోవడానికి ఆలోచన వస్తుంది. చాలామందికి వచ్చింది కూడా కార్యకర్తలకు. ఇప్పుడే అసంతృప్తితో ఉన్నారు చాలామంది కార్యకర్తలు, దీనికోసమైనా మేము గెలిపించింది అని చెప్పి. పక్కా ఆధారాలు చూపిస్తూ ఉంది ఆమె. ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలి చెప్పండి. అదిగో ఫోటోలు దిగిన ఆ ఫోటోలు చూపిస్తాడంట, అదిగో మొత్తం 7 కోట్లు చంపేసి సతీష్ అన్నగారు చెప్పిన మాటలు వినిచ్చాం సార్. డబ్బులు ఇచ్చామని చెప్తున్నామమ్మా, దానికి ఆధారాలు ఉన్నాయంటే ఆధారాలు కూడా చూపించింది ఆమె. $50 లక్షలు ఇస్తున్నట్టు ఆధారాలు ఇవి. వేమన సతీష్ ఇంతకన్నా ఆధారాలు ఇంకేం కావాలి చెప్పండి. రేవంత్ రెడ్డి గారు కదా ఓటుకు నోటుకు వ్యవహారంలో మరి $50 లక్షలు ఇస్తూ దొరికిపోయారు, చూసారు గతంలో, గుర్తుంది కదా మీకు. సో అదే సీన్ ఇక్కడ రిపీట్ అయింది. వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి కదా, ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి. మరి దీన్ని ఆధారం చేసుకొని నిజంగా తీసుకున్నావు కదా, ఏ సందర్భంలో తీసుకున్నావు, ఏం చెప్పి తీసుకున్నావు అని చెప్పి ఎందుకని ఆ వ్యక్తిని ప్రశ్నించారు, ఎందుకని ఆమెకి న్యాయం చేయరు. ఇంకో దరిద్రం ఏంటో తెలుసా, ఇక్కడ
నారా లోకేష్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళిద్దరిని ఉద్దేశించి ఆడ ఏసీ రూమ్లో కూర్చొని కొన్ని టీవీ ఛానళ్ళు ఎలివేషన్ ఇస్తూ ఉంటాయి. ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వనటువంటి ఎలివేషన్స్ వాళ్ళు ఇస్తారు. ప్రజలు నవ్వుతున్నారని తెలిసినా కూడా వాళ్ళ ఎలివేషన్స్ ఆపరు. కానీ ఇట్లా కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి ఆడబిడ్డలకు సంబంధించి, కష్టాలకు సంబంధించి ఆధారాలు చూపిస్తుంటే కూడా ఒక పత్రికలో రాదు, ఒక టీవీ ఛానల్లో కూడా వీటికి సంబంధించి మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళ నాయకుడికి, వాళ్ళు కోరుకున్న పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పి దాన్ని వేరే రకంగా తిప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర వచ్చి ఆపుతారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, వైసీపీ పార్టీ నాయకులు ఉన్నారు, కుట్ర వాళ్ళే చేశారని చెప్పి వాళ్ళు చెప్తారు. పోనీ వాళ్ళు కుట్ర చేసినట్టు ఏమైనా ఆధారాలు ఉంటాయంటే అవి ఉండవు. మళ్ళీ వీళ్ళ తప్పులు ఉన్నట్టు ఆధారాలు కనిపిస్తూ ఉండో పట్టించుకోరు. ఎంత గొప్ప మేధావులు ఉన్నారో చూడండి ఇక్కడ జర్నలిజం ముసుగులో. అది అద్భుతమైన జర్నలిజం. మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, నీతి నిజాయితీగా పనిచేస్తాం అని చెప్పి నికాసైన జర్నలిజం అని చెప్పేటువంటి మేధావులు, మరి వాళ్ళ మేధావులకి ఇది కనపడట్లేదా? దీనికి సంబంధించి ఫేక్ వార్తలు స్ప్రెడ్ చేస్తూ ఉంటే మాట్లాడరా? అది తప్పురానే నిజంగా ఆమె కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తుంది, వాస్తవాలు ఇవని చెప్పరా? ఎవ్వడు చెప్పడు. చెప్పినవాడి మీద ఒక ముద్రేస్తారు. ఇది రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. సిగ్గుచేరం లేకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తాడు కదా, లండన్ వెళ్ళినప్పుడు అక్కడ మందులు కొనుక్కోవడానికి నేను కూడా ₹1 కోట్ల ఇచ్చానని చెప్పి చెప్తారు. మొన్న కొలికిపూడి శ్రీనివాసరావు కూడా బ్యాంక్ స్టేట్మెంట్ చూపించాడు. ఆ చూపించగానే ఇక్కడ కేసీఆర్ని చిన్నికే సపోర్ట్ చేస్తారు. అప్పటిదాకా కొలికిపూడి శ్రీనివాసరావు దేవుడయ్యాడు, అంబేద్కర్ అయ్యాడు. కేసీఆర్ చిన్ని గురించి ఆధారం చూపించేసరికి ఒక వర్గంలో మండిపోయి, ఒక వర్గం మీడియాలో మంట రేగిపోయి ఇంకా వేసుకున్నారు కొలికిపూడిదే తప్పు అని చెప్పి.